నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కామారెడ్డి జిల్లాలో కొత్తగా ఏర్పడిన బంజారా తాండా పాత జీపీలకు దీటుగా పల్లె ప్రగతి పనులను పట్టుదలతో ఆ గ్రామ సర్పంచ్ మల్లవ తరుణ లింబియా నాయక్ ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఛాలెంజ్గా తీసుకుని ఆ గ్రామ అభివృద్ధి పనులను పూర్తి చేశారు. కామారెడ్డి జిల్లాలో కొత్తగా ఏర్పడిన బంజారా తాండా పాత జీపీలకు దీటుగా పల్లె ప్రగతి పనులను పట్టుదలతో ఆ గ్రామ సర్పంచ్ మల్లవ తరుణ బిలియా నాయక్ ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఛాలెంజ్ గా తీసుకుని ఆ గ్రామాభివృద్ధి పనులను పూర్తి చేశారు. వీధుల్లో ప్రధాన రోడ్డుకు ఇరువైపులా పెద్ద పెద్ద మొక్కలు నాటి తాండా పక్కనే ఆహ్లాదకరమైన మల్లె ప్రకృతి వనం, కుంటా గ్రామం, కంపోస్టు షెడ్డు, చెత్త డంపింగ్ యార్డ్, గ్రామం పరిశుభ్రంగా ఉండటానికి గ్రామంలోని రోజు చెత్తను తరలించడానికి ట్రాక్టర్ను ఏర్పాటు చేశారు. చిన్న గ్రామ పంచాయతీ అయిన బంజారా తాండా వీధులన్నీ పరిశుభ్రంగా మారాయి. గ్రామ వీధుల్లో చెత్త కుండీలు ఏర్పాటు చేశారు. ట్యాంకర్ ద్వారా రోజు మొక్కలకు నీరు అందిస్తున్నామని పంచాయతీ పాలకవర్గం, గ్రామ ప్రజల సహకారంతో ప్రభుత్వం ఆదేశించిన అన్ని పనులను పూర్తి చేశామని సర్పంచ్ తెలిపారు. అది బంజారా తాండా గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పడిన తాండా. ఇది చిన్న జీపీ. గవర్నమెంట్ అయితే ఏవేవి అయితే మన పల్లె ప్రగతిలో మాకు చెప్పిన కార్యక్రమాలన్నీ పీపీవి పల్లె ప్రకృతి వనం కానీ, వైకుంఠధామం కానీ, కంపోస్ట్ షెడ్ కానీ, నర్సరీ కానీ, ఎవెన్యూ ప్లాంటేషన్ అన్నీ మొత్తము ప్రతిదీ ఇప్పటి వరకు అన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఒక వైకుంఠధామం వచ్చేసి పెయింటింగ్ మాత్రమే పెండింగ్ ఉంది. అది 2 daysలో అయిపోతుంది. అది ఈ పండుగ ద్వారా కొద్దిగా పెండింగ్ అయిపోయింది. కాబట్టి మురికి వాడలు కానీ, రోడ్లు శుభ్రం కానీ అన్నీ కంప్లీట్ అయిపోయింది. అన్నీ ఇప్పుడు గవర్నమెంట్ మాకు బిల్లులు తొందరగా రాకున్నా కానీ ఎక్కడి నుంచైనా చేసి, ఎంత కష్టమైనా చేసి ప్రతి కార్యక్రమము ఇన్ టైంలో కంప్లీట్ చేస్తున్నాము. అయితే ప్రజలందరూ ఇప్పుడు వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ వీళ్ళందరి సహకారంతో మా ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు. మురికి వాడలు, తర్వాత చెత్త డంపులు వేయడం అన్నీ పరిశుభ్రంగా, వాటరు, నల్లాలు, నీళ్ళు అంతా మా బంజారా తాండా చిన్న జీపీ కానీ సంతోషంగా ఉన్నారు మా జనాలంతా. అది నవీపేట్ మండల కేంద్రంలోని కూరగాయలు, మేకల సంతలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సర్పంచ్ శ్రీనివాస్ ప్రకటించారు. నవీపేట్ మండలంలో రోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళనలు మొదలయ్యాయి. శుక్రవారం నిర్వహిస్తున్న కూరగాయల సంత, శనివారం నిర్వహిస్తున్న మేకల సంతని తాత్కాలికంగా నిలిపివేస్తూ సర్పంచ్ శ్రీనివాస్ పాలకవర్గం అధికారులతో కలిసి నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఉదయం నుండి 2 గంటల పాటు సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీడీఓ సాజిద్ అలీ, ఎస్ఐ యాకూబ్, ఉప సర్పంచ్ మల్లేష్, కార్యదర్శి సందీప్, వార్డు సభ్యులు, కోఆప్షన్ సభ్యులు ముస్తక్తో కలిసి వీధుల్లో తిరుగుతూ మాస్కులు తప్పనిసరి ధరించాలని, మాస్కులు లేకుండా బయట తిరిగితే ప్రభుత్వ ఆదేశాల అనుసారం 1000 రూపాయల జరిమానా విధిస్తామని తెలిపారు. ప్రభుత్వం నుండి ఆదేశాలు వెలువడడంతో ఈ రోజు మండల కేంద్రంలో మండల పరిషత్, గ్రామ పంచాయతీ, పోలీస్ శాఖలు సంయుక్తంగా మాస్కులు లేని వారికి జరిమానాలు విధించడంతో పాటు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా తీవ్ర రూపం దాలుస్తుండటంతో శుక్రవారం నిర్వహించే కూరగాయల సంత, శనివారం నిర్వహించే మేకల సంతని ఈ వారం నిలిపివేస్తున్నట్టు వ్యాపారులు నవీపేట్ రావద్దని సూచించారు. మహారాష్ట్ర నుండి అత్యధికులు సంతలో వ్యాపారం నిమిత్తం వస్తున్నారని, స్థానికులు అప్రమత్తంగా ఉండి మాస్కులు ధరించి బయటకి రావాలని కోరారు. స్థానిక వ్యాపారస్తులు కోవిడ్ నిబంధనలు పాటించాలని, వినియోగదారులు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించకుంటే 1000 రూపాయల జరిమానా విధించడం జరుగుతోందని తెలిపారు. మంగళవారం నుండి ఆంక్షలు కఠినంగా ఉంటాయని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ రాజ్కాంత్ రావు, వార్డు సభ్యులు నవీన్ రాజ్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు సూరిబాబు, దేవరాజ్, పిల్లి శ్రీకాంత్, శ్రీనివాస్ గౌడ్, పలువురు గ్రామస్తులు, సిబ్బంది పాల్గొన్నారు. నవీపేట మండల కేంద్రంలో రోజుకు
సెకండ్ వేవ్ ఆఫ్ కరోనా, రెండవ విడత కరోనా కేసులు ఉధృతంగా ప్రబలుతున్నటువంటి తరుణంలో రాబోయే శుక్రవారం కూరగాయల సంత, శనివారం జరగబోయే మేకల సంత రెండు కూడా ఈ వారము బంద్ చేయడం జరిగింది. అంతేకాకుండా వ్యాపారస్తులకు, ప్రజలకు, వినియోగదారులకు అందరికీ ఈరోజు నవీపేట మండల కేంద్రం అంతా దాదాపు 30-40 మంది గ్రామ పెద్దలు, మా పాలకవర్గము, మా ఎస్ఐ గారు, ఎండిఓ గారు, మా ఉప సర్పంచ్ గారి ఆధ్వర్యంలో అందరము మైక్లో ప్రతి వ్యాపారస్తుడికి, ప్రతి గ్రామస్తుడికి, ప్రతి వినియోగదారుడికి అర్థమయ్యేటట్టు మాస్కులు లేకుండా రోడ్లపైకి ఎవరు రావద్దు అని ఇవాళ ప్రచారం చేయడం జరిగింది. అంతేకాకుండా వ్యాపారస్తులకు కూడా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించకుండా వ్యాపారం జరుపుకోవాలని చెప్పడం జరిగింది. ప్రతి షాప్ ముందర గుండాలు వేయమని, మరియు శానిటైజర్ వాడమని, భౌతిక దూరం వాళ్ళు పాటిస్తూ వినియోగదారులను కూడా పాటించమని చెప్పడం మనకు జరిగింది. మాస్కులు లేకుండా వచ్చే వినియోగదారులకు కూడా సామాన్లు గిరాకీ చేయొద్దు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఈ కరోనా తరుణంలో మేమందరము ఈ నిర్ణయం తీసుకొని నవీపేటలో మండల కేంద్రంలో ఎవరు కనిపించినా మాస్క్ లేకుండా 1000 రూపాయల జరిమానా విధిస్తామని కూడా తెలియజేయడం జరిగింది. మీడియా ముఖంగా మండల కేంద్రంలో ఉన్న ప్రజలందరికీ ఒకటే విన్నపం, మనల్ని మనం కాపాడుకుంటూ ప్రజల్ని కూడా కాపాడే బాధ్యత మనలో ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ రోడ్లపైకి కానీ, బైక్ల మీద కానీ, ఆటోలో తిరిగే వాళ్ళు కానీ, బస్సులో ప్రయాణం చేసే వాళ్ళు కానీ, వ్యాపారం కోసం వచ్చే వాళ్ళు కానీ మాస్క్ లేకుండా, భౌతిక దూరం పాటించకుండా ఎవ్వరు కూడా ఈ కరోనా వ్యాప్తి చెందకుండా అందరూ సహకరించాలని మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. బోధన్ మండలం భవానీపేట గ్రామంలో మాజీ సర్పంచ్ పల్లెంపాటి కృష్ణకాంత్ ఆధ్వర్యంలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు కాజు, బాదం, పిస్తాలు, పలు రకాల డ్రై ఫ్రూట్స్ అందించారు. బోధన్ మండలం భవానీపేట గ్రామంలో మాజీ సర్పంచ్ పల్లెంపాటి కృష్ణకాంత్ ఆధ్వర్యంలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులకి కాజు, బాదాం, పిస్తా, పలు రకాల డ్రై ఫ్రూట్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తోట గంగాధర్, సంగమేశ్వర్, తోట శ్రీనివాస్, విద్యానంద, ఆశా వర్కర్ శోభ తదితరులు పాల్గొనడం జరిగింది. పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, అనధికారులకు, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, పుర ప్రముఖులకు, అధికారులకు, అనధికారులకు, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్లవనామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన తెలుగు సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కోవిడ్ నిబంధనలకు అనుకూలంగా ఉగాది పర్వదినాన్ని నిర్వహించుకోవాలని సూచించారు. రేపు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ నియోజకవర్గ ప్రజలందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ఉగాది పండుగ అనేది గొప్ప పండుగ. నూతన సంవత్సరము, తెలుగు కొత్త సంవత్సరము. ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో, గ్రామస్తులతో అందరూ ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి రాబో కొత్త సంవత్సరంలో గిట మనకు పూర్తి స్థాయిలో వర్షాలు పుష్కలంగా పడి మనము మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుతూ మరొక్కసారి నియోజకవర్గ ప్రజలందరికీ, అధికారులకు, ప్రజలకు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, జిల్లా మంత్రి గారికి అందరికీ పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాను. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో బోధన్ పోలీసులు ప్రజలకు కరోనా పట్ల అవగాహన కల్పించారు. మాస్క్ లేని వారికి మాస్కులు తొడిగారు. ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకొని కరోనాను నివారించడంలో బాధ్యతగా ఉండాలని డీఎస్పీ రామారావు సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని బోధన్ ఏసీపీ రామారావు అన్నారు.
నిజామాబాద్ జిల్లా బోధన్పట్నంలో కోవిడ్ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించడంతో పాటు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ మాస్కులు ధరించాలని, అత్యవసరమైతే బయటికి రావాలని అన్నారు. ఒకవేళ బయటికి వస్తే మాస్కులు తప్పనిసరిగా ధరించాలని అన్నారు. ఇప్పటికీ 65 సంవత్సరాలు నిండిన వారికి కోవిడ్ టీకాలు ఇవ్వడం జరిగిందని, ప్రస్తుతం 45 సంవత్సరాలు నిండిన వారు తప్పనిసరిగా కోవిడ్ టీకాలు తీసుకోవాలని టీకా పట్ల ప్రజల్లో అపోహలు పెట్టుకోవద్దని అన్నారు. బోధన్ డివిజన్ ప్రజలందరికీ నమస్కారము. ముఖ్యంగా మన పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలో విపరీతంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దాని ఎఫెక్ట్ వల్ల ఆల్రెడీ మన బోధన్ డివిజన్లో కూడా డైలీ 200-300 కేసులు వస్తున్నాయి. కొన్ని ఆల్రెడీ మనం ఒక 5 బోధన్ డివిజన్లో 5 ఏరియాలని కంటోన్మెంట్ జోన్లుగా కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. కోవిడ్ పాజిటివ్ కేసులు ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా మీరు మాస్కులు ధరించాలి, శానిటైజర్ చేసుకోవాలి, కోవిడ్ రూల్స్ పాటించాలి. మాస్ గ్యాదరింగ్లు ఎక్కడ కూడా కావద్దు. ఫంక్షన్లు కనుక ముఖ్యంగా రేపు ఉగాది పర్వదినం మన తెలుగు సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా మన తెలుగు ప్రజలను తెలియజేయింది ఏంటంటే ఖచ్చితంగా మనము మాస్క్ పెట్టుకొని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దైవ దర్శనాలు కానీ చేయాలి. ఎక్కడ కూడా మాస్క్ పెట్టుకోకుండా బయటికి వెళ్ళొద్దు. అదేవిధంగా 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళు వ్యాక్సినేషన్ చేయించుకోవడానికి చాలా ఉత్తమము. వ్యాక్సినేషన్ చేయించుకోవడం వల్ల కరోనా ఎఫెక్ట్ చాలా తక్కువ ఉంటుంది. ఎవరికన్నా 1-2% వచ్చినా కూడా అది వాళ్ళకి తగ్గే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది 45 ఇయర్స్ లోపు ఎబో ఉన్న వాళ్ళందరూ కూడా వ్యాక్సినేషన్ చేయించుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. మాస్ గ్యాదరింగ్ ఫంక్షన్లు కూడా చేయదని ఈ సందర్భంగా వేడుకుంటున్నాను. టెంపుల్లో కానీ మన రిలీజియస్ ప్లేస్లో కూడా గ్యాదరింగ్లు తక్కువ, అంటే సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కోవిడ్ నామ్స్ పాటిస్తూ చేసుకోవాలని ఈ సందర్భంగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. इंटर यूनियन की तरफ से मीटिंग है ये 12 तारीख को हमारी अमास की, और जो है सो हर आदमी जो है सो दूर दूर मास्क लगा के रहिए, और जो है सो अस्सलाम वालेकुम। अस्सलाम वालेकुम भाई, हम लोग 12 तारीख को पेंटर यूनियन की मीटिंग लगा लिए। फिर जो है सो पेंटरों को समझाए क्या करना है, कैसा करना है, काम कैसा लेना है, किस तरीके से चलना है। हम लोग एक जगह दूर डिस्टेंस मेंटेन करके मास्क लगा के बैठ के थोड़े 4-5 लोग 20-25 लोग हम लोग बैठ के दूर बैठ के बात कर लिए। बात कर लेके उन लोगों को समझाए पेंटरों को। और आने वाला महीना रमज़ान का है, रमज़ान की हम पेंटर यूनियन की तरफ से सबको रमज़ान की मुबारकबाद दे रहे। आप लोग मास्क लगा के डिस्टेंस मेंटेन करके दूर रह के भाई हर अपनी अपनी सेहत का ख्याल करते हुए चलिए सब। और आने वाले 11 तारीख को हमारी मीटिंग है उर्दू हाल में। सबको रमज़ान की मुबारकबाद दे रहे हमारे तरफ से। शुक्रिया, अस्सलाम वालेकुम। జిల్లాల నుండి గ్రామాలకు చేరిన కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దరిపల్లి మండలంలో మాస్కులు ధరించని వారిపై ఎస్ఐ పాండేరావు జరిమానాలు వేస్తున్నారు. కోవిడ్ వైరస్ సెకండ్ వేవ్ వేగంగా దూసుకొస్తోంది. జిల్లాలో రోజుకు పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అయినప్పటికీ ప్రజలు కనీస జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తొలిదశలో ఆందోళనకు గురైన ప్రజలు దాదాపు ఇండ్లలోనే ఉండిపోయారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాలేదు. బయటకు వెళ్లాల్సి వస్తే మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించారు. అయితే తాజాగా పరిస్థితులు భిన్నంగా మారాయి. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ నిబంధనలు గాలికి వదిలేస్తూ సంచరిస్తున్నారు. ఈ తరుణంలో పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించిన ప్రభుత్వం మాస్కులు ధరించని వారికి 1000 రూపాయల జరిమానా విధించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు దర్పల్లి మండల కేంద్రంలో ఎస్ఐ పాండేరావు ఆధ్వర్యంలో పోలీసులు ప్రజలకు కోవిడ్ పట్ల అవగాహన కల్పించారు. ఈ పరిస్థితిలో మార్పు కనబడకపోవడంతో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాల కొరడా జులిపించారు. ఈ ప్రయత్నంతోనైనా ప్రజల్లో మార్పు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దర్పల్లి మండల ప్రజలకు తెలియజేయనమాదిగా ఈ రోజు నుంచి మాస్క్ లేకుండా ఎవరైనా బైక్ మీద కానీ టిక్ కానీ తిరిగిన మార్కెట్లలో తిరిగినట్లయితే వారికి 1000 రూపాయల ఫైన్ జరిమానాగా విధించబడుతుంది. కావున అందరూ ప్రజలు, మండల ప్రజలు అందరూ కూడా దీనికి సహకరించాలని కోరుతున్నాము. ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి మాస్క్ లేకుండా బయటికి వెళ్ళరావద్దు. మనము కోవిడ్ను నివారించాలంటే
మాస్క్ కంపల్సరీ మరియు డిస్టెన్స్ మనిషికి మనిషి డిస్టెన్స్ పెడుతూ గుంపుగా నిలబడకుండా ఉండాలని ప్రజలందరికీ కోరుచున్నాము. మీరందరూ మాస్క్ లేకుండా బయటికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఫైన్ పడుతుంది కాబట్టి దయచేసి అందరూ మాస్క్ ధరించి బయటికి రావాలని కోరుచున్నాము. పటాన్చెరు పట్టణంలోని 130 మంది జిహెచ్ఎంసీ సిబ్బందికి ఉగాది పండుగ సందర్భంగా మాజీ సర్పంచ్ ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ దేవేందర్ రాజు పట్టుచీర ఉగాది పండుగ సామాగ్రి పంపిణీ చేశారు. నిత్యం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ నిరంతరం దుమ్ము ధూళితో శ్రమిస్తున్న శ్రేయోభిలాషులైన జిహెచ్ఎంసీ సిబ్బందికి ఉగాది పండుగ పురస్కరించుకొని పటాన్చెరు పట్టణ మాజీ సర్పంచ్ దేవేందర్ రాజన్న ఆయన నివాసంలో ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చీరలు, మాస్కులు, నిత్యావసర సరుకులు అందజేశారు. కరోనా వ్యాధి నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతూనే ఉచితంగా పట్టుచీర, మాస్కులు, సబ్బులు, డెటాల్, పిండి వంటల సామాగ్రి తదితర భద్రత కలిగే వస్తువులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎండిఆర్ ఫౌండేషన్ గౌరవ సలహాదారు పృథ్వీరాజ్, ప్రెసిడెంట్ మధు, ప్రణీత్, హర్షద్, రాము, రమేష్, శ్రీకాంత్, జిహెచ్ఎంసీ సిబ్బంది, ఎండిఆర్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. విద్యుత్ షాక్ గురై గాయాల పాలైన బాలుడికి వైద్య ఖర్చులు నేనే భరిస్తానని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తెలిపారు. విద్యుత్ షాక్ గురై గాయాల పాలైన బాలుడు వైద్య ఖర్చులు నేనే భరిస్తానని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తెలిపారు. ఆదివారం సైనిక్పురాలోని అంకుర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నిశాంత్ 8 సంవత్సరాల బాలుణ్ణి పరామర్శించి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ బాలుడి పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లు సూచించినట్లు తెలిపారు. బాలుడు చికిత్సకు ఎంత ఖర్చైనా తానే భరిస్తానని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. మల్కాజ్గిరి సర్కిల్లో ఉన్న ప్రతి ట్రాన్స్ఫార్మర్ కు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నక్కా ప్రభాకర్ గౌడ్, కార్పొరేట్ ప్రేమ్ కుమార్, గుండా నిరంజన్, భాగ్యనంద్, సంతోష్, పద్మజారెడ్డి ఇతరులు పాల్గొన్నారు. చెప్పానమ్మా, డబ్బులు ఏమి అడుగుద్దాను, మేము చూసుకుంటామని. ఓకే, నేను చూస్తాను. యా ప్లీజ్, యా విల్ టేక్ కేర్, డోంట్ వరీ. విల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఐ అప్రిషియేట్. యా థ్యాంక్ యూ. చెప్పానమ్మా, డబ్బులు ఏమి అడుగుద్దాను, మేము చూసుకుంటామని. ఓకే, నేను చూస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.